బుజ్జి పిచ్చుక అలక. పక్షుల గ్రామంలో అది ఒక గడ్డ కట్టించే చలికాలపు సాయంత్రం. సూర్యుడు కొండల వెనుక దాక్కుని చాలాసేపయింది. చలిగాలులు రొద చేస్తూ వీస్తున్నాయి. పక్షులన్నీ తమ గూళ్లల్లో దూరి తలుపులు గట్టిగా వేసుకుని దుప్పట్లు కప్పుకొని వెచ్చగా కూర్చున్నాయి. తుని పిచ్చుక ఇంట్లో వంటగదిలో పొయ్యి వెలుగుతోంది. తుని పిచ్చుక రాత్రి భోజనం కోసమని వేడివేడిగా జొన్న రొట్టెలు పప్పు చేస్తోంది. ఆ వాసన ఇల్లంతా వ్యాపించింది. బుజ్జి పిచ్చుక హాల్లో కూర్చొని తన బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. కాని ఆమె మనసు ఆట మీద లేదు. ఆమెకు ఏదో తినాలని ఉంది. బుజ్జి పిచ్చుక ఆట ఆపేసి వంటగది వైపు వెళ్లి, అమ్మా, ఆకలిస్తోంది, రొట్టెలయ్యాయా? తుని పిచ్చుక పని చేసుకుంటూ, ఇంకో 5 నిమిషాలు తల్లి, వేడివేడిగా ఇస్తాను, వెళ్లి చేతులు కడుక్కో. బుజ్జి పిచ్చుక ముక్కు విరిచి, రొట్టెలేనా? నాకు రొట్టెలొట్టు, నాకు జీడిపప్పు పాకం కావాలి. నిన్న సంతలో చూశాను, నాకది తినాలనుంది. ఏంటి, జీడిపప్పు పాకమా? ఈ రాత్రిపూట ఎక్కడ దొరుకుతుంది బుజ్జి? అయినా ఈ చలికాలంలో ఎక్కువ స్వీట్లు తింటే దగ్గొస్తుంది. ఈ రోజుకు రొట్టెలు తిను, రేపు చూద్దాం. బుజ్జి పిచ్చుక కాళ్ళు నేలకేసి కొడుతూ, ఒట్టు, నాకు రేపొట్టు, ఇప్పుడే కావాలి. నువ్వెప్పుడూ ఇంతే, నేను అడిగి నువ్వేమీ చెయ్యవు. ఆ చిన్ను కడికి వాళ్ళమ్మ రోజు స్వీట్లు పెట్టుంది, నాకు మాత్రం ఈ రొట్టెలే. తుని పిచ్చుక విసుగ్గా, అది కాకి తల్లి, వాళ్ళేమైనా తింటారు, మనం పిచ్చుకలం, మనకు ఈ ఆహారమే బలం. మారం చేయకుండా తిను. నేను తినను, నాకు పాకం చేసిస్తావా లేదా? తుని పిచ్చుక కోపంగా, చేయరు, ఇంట్లో జీడిపప్పు లేదు, బెల్లము లేదు. అర్ధరాత్రి అంగడికి ఎవరు వెళ్తారంట? నోరు మూసుకుని రొట్టె తింటే తిరు, లేకపోతే పస్తు పడుకో. తల్లి గట్టిగా అరవడంతో బుజ్జి పిచ్చుక ఈగో దెబ్బతింది. ఆమెకు విపరీతమైన కోపం, దుఃఖం వచ్చాయి. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, ఓహో, నిన్ను పస్తు పడుకోమంటావా? అసలు నీకు నేనంటే ప్రేమే లేదు. నేను నీ ఇంట్లో ఉండను, నీ కనబడకుండా వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చో. ఎక్కడికి వెళ్తావే ఈ చలిలో? పిచ్చి వేషాలు వెయ్యకు. నేను బయట పడుకుంటాను, ఈ గడప బయట, ఈ చలిలోనే పడుకుంటాను. నేను గట్టు కట్టుకుపోయాక అప్పుడు నీకు బుద్ధొస్తుంది అని గట్టిగా అరిచి బుజ్జి పిచ్చుక విసురుగా ఇంటి తలుపు తీసుకుని బయటకెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ కావాలని దుప్పటి కూడా తీసుకోకుండా వెళ్ళింది. తుని పిచ్చుక కంగారుగా, ఏయ్ బుజ్జి, ఆగు, చలి చంపేస్తుంది, లోపలికి రా. బుజ్జి పిచ్చుక బయట అరుగు మీద కూర్చొని మొండిగా, రాను, నేను రాను, నువ్వు పాకం చేసి తెచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను. తుని పిచ్చుకకు కోపం వచ్చింది. సరే, ఎంతసేపు ఉంటావో నేను చూస్తాను. చలి వేస్తే దానంతటా అదే లోపలికొస్తుందిలే అని అనుకుని తుని తలుపు గట్టిగా వేసేసింది. కాని మనసులో మాత్రం భయంగానే ఉంది. అందుకే తలుపుకి గడియ పెట్టకుండా దగ్గరగా వేసింది. బయట చలి హోరుమని వీస్తుంది. బుజ్జి పిచ్చుక ఇంటి అరుగు మీద కాళ్లు ముడుచుకుని చేతులు కట్టుకుని కూర్చుంది. ఆమెకు అప్పుడే చలి మొదలైంది. కాని తల్లి మీద కోపంతో పళ్ళు బిగబట్టి మరీ కూర్చుంది. బుజ్జి పిచ్చుక వణుకుతూ తనలో తాను, అమ్మకంటే పొగరు, నా కోసం చిన్న స్వీట్ కూడా చేయలేదా? నేను ఇక్కడే ఉంటాను, నేను ఐస్ అయిపోతాను. అప్పుడు అమ్మొచ్చి చూసి, అయ్యో నా బంగారు తల్లని ఏడుస్తుంది, అప్పుడు కూడా నేను మాట్లాడను. ఇంతలో పక్కింటి చిచ్చుకాకి తన ఇంటి కిటికీలో నుండి తల బయటికి పెట్టింది. బుజ్జి బయట కూర్చుని ఉండడం చూసి ఆమెకు ఆశ్చర్యం వేసింది. చిచ్చుకాకి మెల్లగా, అరే అదేంటి, బుజ్జి పిచ్చుక ఈ సమయంలో బయటకొచ్చింది? ఏదో గొడవ జరిగినట్టుంది, భలే ఛాన్స్, వెళ్ళి ఆజ్యం పోయాలి. చిచ్చుకాకి నెమ్మదిగా తన ఇంటి నుండి బయటకొచ్చి బుజ్జి దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. ఆమె ఒంటి నుండా దలసరి రగ్గు కప్పుకుని ఉంది. చిచ్చుకాకి నటిస్తూ, అయ్యో బుజ్జి, ఏంటి తల్లి ఎక్కడా? ఈ చలిలో ఒంటరిగా కూర్చున్నావు, అమ్మ కొట్టిందా? బుజ్జి పిచ్చుక ఏడుపు గొంతుతో, అవునట్ట, అమ్మ నన్ను ఇంట్లో నుండి గంటేసింది. నాకు జీడిపప్పు పాకం కావాలంటే పోవే బయటికి నెట్టేసింది. అమ్మకు నేనంటే ఇష్టం లేదు. చిచ్చుకాకి నాలుగు చప్పరిస్తూ, ఎంత ఘోరం, కన్న కూతుర్ని ఏ మంచులో బయట పడేస్తుందా? ఆ తోనికి రాతిగుండే, పాపం నువ్వెంత సుకుమారివే, నీ రెక్కలు చూడు ఎలా వణుకుతున్నాయో. అవునట్ట, నాకు చాలా చలిగా ఉంది, కానీ నేను లోపలికి వెళ్ళను, అమ్మొచ్చి పట్టింలాడితేనే వెళ్తాను. చిచ్చుకాకి మరింత రెచ్చగొడుతూ, కరెక్ట్, వెళ్ళకూడదు,
నువ్వు లోపలికి వెళ్తే నీకు విలువ ఉండదు. నీ పంతం నెగ్గించుకోవాలి. నువ్వు ఇలాగే ఇక్కడే కూర్చో. అవసరమైతే రాత్రంతా ఇక్కడే ఉండు. అప్పుడు మీ అమ్మ భయపడి రేపు ఉదయం నీకు కిలో పాకం తెచ్చిస్తుంది. నిజమాట? అమ్మ భయపడుతుందా? తప్పకుండా. నువ్వు కదలకూడదు. కావాలంటే గట్టిగా ఏడు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా లేచి మీ అమ్మని తిడతారు. సరే అట్ట, నేను ఇక్కడే ఉంటాను. గట్టిగా ఏడుస్తాను. చిచ్చుకాకి నవ్వుకుంటూ సరే సరే, నేనెళ్ళి పడుకుంటాను. నువ్వు మాత్రం పోరాడు అని చెప్పి తన వెచ్చని ఇంట్లోకి వెళ్ళిపోయింది. సమయం గడుస్తోంది. రాత్రి 9 గంటలయ్యింది. చలి ఇంకా పెరిగింది. బుజ్జిపిచ్చుకకు వణుకు ఆగడం లేదు. పళ్ళు టకటకామని కొట్టుకుంటున్నాయి. అప్పుడే పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న చోటు చిలుక అటుగా వచ్చింది. బుజ్జిని చూసి ఆగిపోయింది. అరే బుజ్జి, ఏంటిక్కడ? బయట ఎందుకున్నావు? లోపలికి వెళ్ళు, గట్టకట్టుకుపోతావు. బుజ్జి పిచ్చుక వణుకుతూ, నాకు పాకం కావాలి. పాకమా? ఈ చలిలో పాకం తింటే జలుబు చేస్తుందే పిచ్చిదానా. మీ అమ్మ నీ మంచిగా చెప్పుంటుంది. లే, లోపలికెళ్ళు. మీ అమ్మ లోపల కంగారు పడుతుంటూ ఉంటుంది. లేదు, అమ్మకు నేనంటే ఇష్టం లేదు. చిచ్చు అట్ట చెప్పింది. నేను ఇక్కడే ఉంటే అమ్మ తీకొస్తుందని. చోటు చిలుక తల కొట్టుకుంటూ, ఆ చిచ్చు మాటలు విన్నావా? అది నిన్ను చంపేస్తుంది. అది వెళ్ళి వెచ్చగా పడుకుంది. నిన్ను చలిలో ఉంచింది. బుద్ధి తెచ్చుకో బుజ్జి. మీ అమ్మ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో నీకు తెలీదా? మొన్న నీకు జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా సేవ చేసింది. మర్చిపోయావా? ఆ మాటలకు బుజ్జి మనసులో చిన్న కదలిక వచ్చింది. కాని పంతం అడ్డొచ్చింది. అయినా సరే, నేనెళ్ళను. నీ కర్మ. నేను వెళ్ళి మీ అమ్మతో మాట్లాడతాను. చోటు చిలుక వెళ్లి తుని పిచ్చుక తలుపు తట్టింది. తుని వెంటనే తలుపు తీసింది. ఆమె కళ్ళల్లో నీళ్లున్నాయి. చోటు, చూసావా నా కూతురి పంతం? బయట చలిలో కూర్చుంది. పిలిచినా రావడం లేదు. నాకు లోపల ప్రాణం కొట్టుకుంటోంది. కానీ ఇప్పుడు నేను పిలిస్తే దానికి అలవాటైపోతుంది. ప్రతిదానికి ఇలాగే అలుగుతుంది. తుని, అది చిన్నపిల్ల. చిచ్చు దాన్ని ఎక్కిచ్చేస్తుంది. నువ్వు ఉపాయంతో దాన్ని లోపలికి రప్పించాలి. కోపంతో కాదు, ప్రేమతోనే అది గెలుస్తుంది. నిజమే చోటు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు వెళ్ళు. చోటు వెళ్లిపోయాక తుని పిచ్చుక వంటగదిలోకి వెళ్ళింది. పొయ్యి మీద పెనం పెట్టింది. బయట బుజ్జి పిచ్చుకకు చలి తట్టుకోలేనంతగా ఉంది. అమ్మ ఇంకా రావడం లేదేంటి? నన్ను నిజంగానే వదిలేసిందా? చిచ్చు అట్ట చెప్పినట్టు అమ్మ రాటికుండదా? నాకు భయంగా ఉంది, ఆకలిగా ఉంది అని ఏడుపు మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఇంటి లోపల నుండి ఒక అద్భుతమైన వాసన రావడం మొదలైంది. అది నేతిలో వేయించిన జీడిపప్పు వాసన. ఆ తర్వాత కమ్మటి బెల్లం పాకం వాసన. బుజ్జి పిచ్చుక ముక్కు పుటాలు అదిరాయి. ఆశ్చర్యంగా, ఇదేంటి? జీడిపప్పు వాసన, బెల్లం వాసన. అమ్మ ఏం చేస్తోంది? ఆమె మెల్లగా లేచి కిటికీ దగ్గరికెళ్లి తొంగి చూసింది. లోపల తుని పిచ్చుక ఇంట్లో అటక మీద దాచిన కొద్దిపాటి జీడిపప్పును బెల్లాన్ని తీసి వేడివేడిగా ఏదో చేస్తోంది. తుని గట్టిగా బుజ్జికి వినిపించేలా తుని పిచ్చుక నటిస్తూ, అబ్బా, ఈ జీడిపప్పు పాకం ఎంత బాగా వచ్చిందో. మంచి రంగొచ్చింది. వాసనైతే ఇల్లంతా నిండిపోయింది. మా బుజ్జి ఉంటే ఎంత ఇష్టంగా తినేదో. పాపం, అది బయట చలిలో కూర్చుంది. దానికి ఆకలి వేయడం లేదట, చలి కూడా వేయడం లేదట. సరేలే, ఈ పాకమంతా నేనే తినేస్తాను. లేదా రేపు ఉదయం ఆ చిన్ను కాకికిచ్చేస్తాను. వాడు చాలా ఇష్టంగా తింటాడు. ఆ మాటలు వినగానే బుజ్జి పిచ్చుక కడుపులో ఆకలి మంట పుట్టింది. చిన్ను కాకికిస్తుందా అమ్మా అనుకుంటూ తనలో తాను, అమ్మ దొంగ, పాకం చేస్తూ నాకు లేదని చెప్పిందా? నేనివ్వనివ్వను, అది నా పాకం. అప్పుడే పక్కింటి చిచ్చుకాకి కూడా ఆ వాసన పసిగట్టింది. చిచ్చుకాకి బయటకొచ్చి గోడ మీద నుండి, తనే అబ్బా, ఏ వాసనదే? అర్ధరాత్రి విందు భోజనాల్లా నాకు కూడా కొంచెం పెడతావా? తుని పిచ్చుక గట్టిగా, ఇది నా కూతురి బుజ్జి కోసం చేశాను చిచ్చు. కాని తను అలిగి బయట కూర్చుంది. తను రాకపోతే రేపు ఉదయం నీకు నీ కొడుకు చిన్నుకి ఇద్దామని అనుకుంటున్నాను. చిచ్చుకాకి ఆశగా, అవునా? ఓయ్ బుజ్జే, నువ్వు అక్కడే ఉండవు. అస్సలు లోపలికెళ్ళకో. నీ పంతం నెగ్గించుకో. అప్పుడు ఆ పాకం మాకు దక్కుతుంది. బుజ్జి పిచ్చుకకు ఇప్పుడు చిచ్చు అత్త కుట్ర అర్థమైంది. ఓహో, అత్త, నువ్వు నన్ను బయటుంచి నా పాకం కొట్టేద్దామని చూస్తున్నావా? నేనంత పిచ్చిదాన్నేం కాదు. బుజ్జి పిచ్చుక ఒక్క ఉదుటిన లేచింది. చలి లేదు, అలుపు లేదు. గబగబా వెళ్లి తలుపు తోసింది. తలుపు సులభంగా తెరుచుకుంది. బుజ్జి పిచ్చుక లోపలికి పరిగెత్తుకుంటూ, అమ్మా అమ్మా, నేను వచ్చేశాను. తలుపయ్యి, ఆ చిచ్చు అత్త వచ్చేస్తుంది. తుని పిచ్చుక నవ్వుతూ,
వచ్చావా తల్లి? నీ పంతం ఏమైంది? చలేమైంది? నాకు పంతం లేదు, గీతం లేదు. ఆ పాకం వాసన నన్ను లాగేసింది. ముందు తలుపు గట్టిగా వెయ్యి. తుని పిచ్చుక తలుపు వేసి గడియ పెట్టింది. తర్వాత కూతుర్ని దగ్గరికి తీసుకుని ఒక వెచ్చటి దుప్పటి కప్పింది. చూసావా బుజ్జి, అమ్మకు నీ మీద ప్రేమ లేకపోతే ఈ చలిలో నీకోసం పాకం చేస్తుందా? నేను నీకివ్వకూడదని కాదు, కానీ నీ ఆరోగ్యం పాడవుతుందని వద్దన్నాను. కానీ నువ్వు అలిగి బయటికి వెళ్తే నాకు మనసు అస్సలు ఉప్పలేదు. బుజ్జి పిచ్చుక అమ్మను కౌగిలించుకుని ఏడుస్తూ, సారీ అమ్మా, నేను తప్పు చేశాను. చిచ్చు అత్త మాటలన్నీ నిన్ను బాధ పెట్టాను. నాకు చాలా చలి వేసిందమ్మా. పర్లేదులే తల్లి, ఆ చిచ్చు సంగతి నీకు తెలిసిందేగా. ఇప్పుడు కళ్ళు తుడుచుకో. ఇదిగో వేడి వేడి జీడిపప్పు పాకం. తుని పిచ్చుక ఒక పళ్ళెంలో వేడి పాకం పెట్టింది. బుజ్జి దాన్ని లొట్టలేసుకుంటూ తినింది. అబ్బా, సూపర్ ఉందమ్మా. కడుపులో వెచ్చగా ఉంది. ఇంతలో బయట కిటికీ దగ్గర టక్ టక్ అని చప్పుడు. చిచ్చుకాకి కిటికీలో నుండి, తుని, బొజ్జ ఇంకా బయటే ఉంది కదా, ఆ పాకం ఇటు పంపించు, చల్లారిపోతుంది. బుజ్జి పిచ్చుక కిటికీ దగ్గరికెళ్లి కిటికీ తెరిచింది. నోట్లో పాకం నములుతూ, సారీ అత్త, నేను లోపలికి వచ్చేసాను. పాకం చాలా బాగుంది. నీకు చిన్నుకు రేపు ఖాళీ కింద చూపిస్తానులే. గుడ్ నైట్. చిచ్చుకాకి నిరాశగా, అయ్యా, నా ప్లాన్ బెడిసి కొట్టింది. ఆ వాసన చూస్తే నిద్ర కూడా రాదిప్పుడు. తుని, ఎంత మోసం చేశావు? తుని పిచ్చుక నవ్వుతూ, పిల్లల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఇలాగే ఉంటుంది చిచ్చు, వెళ్ళి పడుకో. తుని పుచ్చి ఇద్దరూ నవ్వుకుంటూ వెచ్చగా దుప్పటి కప్పుకొని నిద్రపోయారు. బయట చలి ఎంత ఉన్నా ఆ తల్లి కూతుళ్ల ప్రేమ ముందు అది ఓడిపోయింది. చిచ్చుకాకి మాత్రం ఆ పాకం వాసన చూస్తూ చలిలో వణుకుతూ తన ఇంటికి వెళ్ళిపోయింది. కొండలపైన తుని ఇంకా చిచ్చుల ఇల్లులు. పక్షుల గ్రామం ఒక అందమైన లోయలో నదికి దగ్గరగా ఉండేది. ఆ ఊరి పక్షులకు ఎప్పుడూ ఒక్కటే భయం, వర్షాకాలం. ప్రతి ఏడు ఆ నది పొంగి ఊర్లోకి నీళ్లు రావడం, పక్షులు తమ ఇళ్లను వదిలి ఎత్తైన ప్రదేశాలకు పారిపోవడం సర్వసాధారణం. కాని ఈసారి వచ్చిన వర్షం మామూలుది కాదు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కుండపోత వర్షం మొదలైంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా వారం రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉంది. అమ్మా, అమ్మా, చూడు, మన ఇంట్లోకి నీళ్లు మోకాళ్ళ లోటుకొచ్చేశాయి. మన మంచం కూడా తేలుతోంది. తుని పిచ్చుక గిన్నెలు సామాన్లు ఎత్తులో పెడుతూ, అయ్యో బుజ్జి, ఈసారి వరద చాలా పెద్దదిగా వచ్చేలా ఉంది. మనం ఇక్కడ ఉండడం అంత సురక్షితం కాదు. త్వరగా సామాన్లు సర్దు. పక్కింటి నుండి చిచ్చుకాకి అరుపులు అప్పుడే మొదలైపోయాయి. అయ్యయ్యో, నా ఖరీదైన సోఫా తడిసిపోతోందిరా బాబాయ్. నా అందమైన తివాచి నీటి పాలైంది. చిచ్చి, ఈ లోయ జీవితమే నాకు నచ్చడం లేదు. చిన్ను, ఒరే చిన్నగా, సామాన్లన్నీ పైకి పెట్టురా. గంట గడిచేసరికి ఇళ్లన్నీ పూర్తిగా మునిగిపోయాయి. ఊరి పెద్ద మహీగ్రద్ద అందర్నీ పిలిపించింది. ఆ వినండి పక్షులారా, మన గ్రామం పూర్తిగా మునిగిపోతోంది. మనం వెంటనే ఇక్కడి నుండి ఖాళీ చేసి పక్కనున్న మైదానాలకు వెళ్లిపోవాలి. పదండి. పక్షులన్నీ తమకు దొరికిన సామాన్లు మూటగట్టుకుని పిల్లల్ని పట్టుకుని ఆ వరద నీటిలో ఈదుకుంటూ ఎగురుకుంటూ అతి కష్టం మీద పక్కనున్న మైదానాలకు చేరాయి. కాని అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వాళ్ళు వెళ్లిన ప్రతి చోట అప్పటికే వరద నీరు చేరి ఉంది. అయ్యో, ఇక్కడ కూడా అంతా నీరే. మనం ఎక్కడికి వెళ్ళినా వరదలే ఉన్నాయి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అందరూ నిరాశతో భయపడుతూ ఉండగా తుని పిచ్చుకకు కొంచెం దూరంలో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఒక పెద్ద కొండల వరస కనిపించింది. అది ఆ వరద నీటికి అందనంత ఎత్తులో సురక్షితంగా ఉంది. అందరూ అటు చూడండి. ఆ కొండ ఒకటే మనల్ని ఈ వరద నుండి కాపాడగలదు. మనమందరం అక్కడికే వెళ్ళాలి. పదండి. పక్షులన్నిటికీ అదొక్కటే మార్గంలా కనిపించింది. అందరూ కలిసి తమకి మిగిలిన ఓపికనంతా కూడేసుకుని ఆ కొండ వైపు ప్రయాణం మొదలుపెట్టారు. కొండపైకి చేరేసరికి అందరూ పూర్తిగా అలసిపోయారు. అక్కడ చాలా చోటుంది, కాని చలిగాలి బలంగా వీస్తుంది. ఆ కొండకు 2 ఎత్తైన శిఖరాలున్నాయి. వాటి మధ్య ఒక పెద్ద లోయ ఉంది. మిత్రులారా, మనం ఇక్కడే మన తాత్కాలిక ఇళ్లను నిర్మించుకోవాలి. ఈ గాలికి చలికి తట్టుకోవాలంటే మనమందరం ఈ 2 శిఖరాల మధ్య ఉన్న ఈ లోయలో దగ్గరగా గూళ్లు కట్టుకుందాం. ఒకరికొకరు సాయంగా ఉందాం. అందరూ సరే మహి గారు అని ఒప్పుకున్నారు. కాని చిచ్చుకాకి మాత్రం ఎప్పట్లాగే తన గొప్పల గురించి ఆలోచిస్తుంది. చిచ్చుకాకి తన మనసులో, చెచ్చే,
వీళ్ళందరితో కలిసి ఈ చిన్న కోడిలో ఉండడమా? నా స్థాయికి తగదు. నేను ఈ కొండకు రానిని. నా ఇల్లు అందరికంటే ఎత్తులో, అందరికంటే పెద్దదిగా ఉండాలి. చిచ్చుకాకి అందర్నీ పక్కకు నెట్టింది. ఏయ్, మీరంతా ఇక్కడే ఉండండి. నేను నా కొడుకు చిన్న ఆ కొండ వైపు ఉన్న ఎత్తైన శిఖరం మీద మా ఆకాశ హార్యం కట్టుకుంటాం. అక్కడి నుండి మీరంతా నాకు చాలా చిన్నగా కనిపిస్తారు. చిచ్చు, అది మంచి ఆలోచన కాదు. అంత ఎత్తులో ఒంటరిగా ఉంటే గాలి బలంగా ఉంటుంది. మనకు భద్రతే ముఖ్యం, ఆడంబరం కాదు. అందరితో కలిసే ఉండు. నాకు నీ సలహాలు అవసరం లేదు. నా గొప్పతనం నీకు అర్థం కాదులే. రావోయ్ చిన్నుగా, ఆ పెద్ద కర్రలు తీసుకుని పైకి నడు. చిచ్చుకాకి తన కొడుకుతో కలిసి ఆ ఎడమ శిఖరానికి వెళ్లిపోయింది. అది చూసిన తుని పిచ్చుక కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతిదానికి నాతో గొడవపడే ఈ చిచ్చు పక్కన ఎందుకుండాలి? తనొక కొండ మీద ఉంటే నేను ఈ కుడివైపు కొండ మీద ఉంటాను, ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటుంది. మహిగారు, నాకు కూడా అందరితో ఉండాలని లేదు. ఈ గొడవలు పడలేను. నేను నా కూతురు బుచ్చి ఈ కుడివైపు శిఖరం మీద మా ఇల్లు కట్టుకుంటాం. అయ్యో తుని, నువ్వు కూడానా? మీరిద్దరూ ఊర్లో ఉన్నా గొడవ పడ్డారు, ఊరు వదిలి కొండ మీదకొచ్చినా ఇంకా గొడవ పడుతూనే ఉన్నారా? మీ కర్మ. అలా మిగిలిన పక్షులన్నీ మహి, చోటు, లూసీ, కుహు కొండ మధ్యలో ఉన్న లోయలో దగ్గరగా ఇల్లు కట్టుకున్నారు. తుని పిచ్చుక కుడివైపు శిఖరం పైన, చిచ్చుకాకి ఎడమవైపు శిఖరం పైన ఒకరికొకరు ఎదురుగా ఇల్లు నిర్మించుకున్నారు. వాళ్ల ఇళ్ల మధ్య ఇప్పుడు 100 అడుగుల లోతైన లోయ అడ్డుగా ఉంది. కొత్త ఇళ్లలో జీవితం మొదలైంది. కాని వాళ్ల గొడవలు మాత్రం ఆగలేదు. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక చలిమంట వేసింది. ఆ పొగ గాలికి చిచ్చుకాకి ఇంటివైపు మళ్ళింది. చిచ్చుకాకి తన కొండ మీద నుండి గట్టిగా అరుస్తూ, ఏయితోనే, ఏంటి నీ పొగ? ఉదయాన్నే నా ఇంట్లో పొగ పెట్టేసి నన్ను చంపేద్దామనుకుంటున్నావా? ఆపనే పొయ్యే. తుని పిచ్చుక తన కొండ మీద నుండి అంతే గట్టిగా, నేను నా ఇంటి దగ్గర మంట వేశాను. గాలి అటు వస్తుంటే నేనేం చెయ్యాలి? నీకిబ్బందిగా ఉంటే నీ ఇంటి కిటికీలు మూసేసుకో. మరో రోజు మధ్యాహ్నం బుజ్జి పిచ్చుక, చిన్ను కాకి తమ కొండల చివర నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఒరే చిన్ను అన్నయ్య, కింద లోయలో ఆడుకుందామా? వద్దు బుజ్జి, మా అమ్మ రానివ్వదు. మనం ఇక్కడి నుండే ఏదైనా ఆట ఆడుకుందాం. వాళ్ళలా మాట్లాడుకోవడం చిచ్చుకాకి చూసింది. రేయ్ బుజ్జి, మా చిన్నతో ఏం మాట్లాడుతున్నావే? వాడికి ఏమైనా చెప్పుడు మాటలు చెబుతున్నావా? వాడిని నాశనం చెయ్యకో. చిచ్చు, నోరు అదుపులో పెట్టుకో. పిల్లలు ఆడుకుంటున్నారు, మధ్యలో నీ గొడవేంటి? ఇలా ప్రతిరోజు ఆ 2 కొండల మీద నుండి తుని, చిచ్చు గొడవ పడడం, మిగిలిన పక్షులు ఆ లోయలో కూర్చుని ఆ గొడవ వినడం అలవాటైపోయింది. ఒకరోజు సాయంత్రం మహిగ్రద్ద, చోటు చిలుక, లూసీ పావురం ఈ గొడవ విని విసిగెత్తిపోయారు. అమ్మో, వీళ్ళ గోల భరించలేకపోతున్నాం. ఊర్లో ఉన్నప్పుడు పక్క పక్కన ఉన్నారని గొడవ పడ్డారు. ఇప్పుడు వరదలొచ్చి ఊరు పోయి కొండల మీదకొస్తే ఒకరికొకరు 100 అడుగుల దూరంలో ఉన్నా కూడా గొడవ పడుతూనే ఉన్నారు. నిజమే చోటు, వీళ్ళిద్దరూ అస్సలు మారరు. మనమందరం వరద వల్ల కష్టాల్లో ఉంటే వీళ్ళకి మాత్రం పాత పగలే ముఖ్యం. వీళ్ళ గొడవ వల్ల పిల్లలు కూడా కలిసి ఆడుకోలేకపోతున్నారు. పాపం బుజ్జి, చిన్ను ఒకరికొకరు చూసుకుంటూ బాధపడుతున్నారు. ఇక మరుసటి రోజు ఉదయం మహిగ్రద్ద, చోటు చిలుక ఇద్దరూ కలిసి 2 కొండల మధ్య లోయలో నిలబడి గట్టిగా అరిచారు. ఓ తొడి, ఓ చిచ్చు, మీ గొడవలు ఆపండి. మీరిద్దరూ అస్సలు మారతారా లేదా? చిచ్చుకాకి పైనుండే, నేనెందుకు మారాలి? ఆతోనే నాతో గొడవ పడుతుంది. తుని పిచ్చుక కూడా పైనుండి, నేను కాదు, చిచ్చుడే నన్ను అనవసరంగా అంటుంది. ఆపండి, మీ గొడవ చూసి మాకు విసుగెత్తుతోంది. ఊరు పోయినా ఇల్లు పోయినా మీ బుద్ధి మాత్రం మారలేదు. కనీసం పిల్లలైనా కలిసి ఆడుకుందామంటే ఈ కొండలు అడ్డంగా ఉన్నాయి. మీ వల్ల వాళ్ళు కూడా విడిపోయారు. సిగ్గుగా లేదా మీ ఇద్దరికి? అవును, మీరిద్దరూ మంచి స్నేహితుల్లా ఉండలేకపోతే కనీసం మనుషుల్లా ఆయన ప్రవర్తించండి. మీ గొడవతో మా ప్రశాంతత పాడు చేయకండి. మహి, చోటుల మాటలు తునికి, చిచ్చుకి గట్టిగా తగిలాయి. ఇద్దరు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. తాము ఎంత తప్పు చేస్తున్నారో వాళ్ళకప్పుడు అర్థమైంది. ముఖ్యంగా తమ గొడవ వల్ల పిల్లలు విడిపోయారన్న మాట వాళ్ళని బాగా బాధ పెట్టింది. ఆ రోజంతా ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. సాయంత్రం తుని పిచ్చుక తన కొండ అంచుకొచ్చి నిలబడింది. తుని పిచ్చుక కొంచెం బిగ్గరగా, చిచ్చు, నన్ను క్షమించు. పెద్దలు చెప్పింది నిజమే. మనం మారలేదు. ముఖ్యంగా మన వల్ల పిల్లలు ఆడుకోలేకపోతున్నారు. ఇక పక్క కొండ మీద నుండి చిచ్చుకాకి గొంతు వినిపించింది. చిచ్చుకాకి గొంతులో పశ్చాత్తాపంతో, లేదులేతోనే, తప్పంతా నాదే. నేనెప్పుడు గొప్పల కోసం పాకులాడాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, అందరం కలిసి ఉండడంలోనే ఆనందం ఉంది.
బుజ్జి చిన్ను చాలా దూరంగా ఉండడం నాకు కూడా బాధగానే ఉంది. మరిప్పుడేం చేద్దాం చిచ్చు? ఈ లోయ మనల్ని విడదీస్తోంది. లోయ విడదీస్తే మనం కలుపుదాం. మనమిద్దరం కలిసి ఈ 2 కొండల మధ్య ఒక వంతెన కడదాం. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, వంతెన? అవును, చెక్క వంతెన. అప్పుడు మనమిద్దరం దగ్గర అవుతాం. మన పిల్లలు హాయిగా ఆడుకుంటారు. మనమందరం మళ్ళీ ఒకే కుటుంబంలో ఉండొచ్చు. ఈ ఆలోచన తునికి చాలా నచ్చింది. మరుసటి రోజు నుండి తుని, చిచ్చు కలిసి పని మొదలుపెట్టారు. మహి, చోటు, లూసీ కూడా వాళ్లకు సాయం చేయడానికని వచ్చారు. అందరూ కలిసి వరదలో కొట్టుకొచ్చిన బలమైన కర్రలు, తాళ్లను సేకరించారు. చిచ్చు, ఈ తాడు గట్టిగా పట్టుకో, వంతెన బలంగా ఉండాలి. భయపడకలేతోనే ఈ వంతెనను నా ఆకాశ హార్యం కంటే బలంగా కడుతున్నాను. వారం రోజులు కష్టపడి ఆ 2 కొండ శిఖరాల మధ్య ఒక అందమైన చెక్క వంతెనను నిర్మించారు. వంతెన పూర్తయిన రోజు అందరికంటే ముందుగా బుజ్జిపిచ్చుక, చిన్నుకాకి ఆ వంతెన మీద పరిగెత్తుకుంటూ వచ్చి మధ్యలో కలుసుకుని ఆనందంతో గెంతలు వేశారు. చిన్ను అన్నయ్య, ఇప్పుడు మనం రోజు ఆడుకోవచ్చు. అవును బుజ్జి, మా అమ్మ మీ అమ్మ ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ సాయంత్రం పక్షులన్నీ ఆ వంతెన మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా గడిపాయి. ఆ వంతెన కేవలం 2 కొండల్నే కాదు, గొడవలతో విడిపోయిన 2 మనసులను కూడా కలిపింది.